మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులు, వర్షం ధాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ముప్పారం, బహిరందిబ్బ, చేవేళ్ల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వ్యవసాయ క్షేత్రాల్లోని పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. మరోవైపు బహిరందిబ్బ గ్రామానికి చెందిన హనుమంత్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు ఎగిరిపోయి ఇంట్లోని నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు తడిసిపోయాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కురవడంతో ఇంట్లోకి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద నీటి కారణంగా గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే సిద్దిపేట జిల్లా తొగుటలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి అంబేద్కర్ విగ్రహం దగ్గర రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలింది. దీంతో వాహనాల రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.